ఏంటి వార్త, ఇందులో నిజమెంత అనేది ఆశ్చర్యంగా ఉందండి. అదేంటంటే టీడీపీలోకి విజయసాయి రెడ్డి లాంఛనమేనట. అదేంటో విషయం తెలుసుకుందాం మనం ఇప్పుడు. వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి, వైసీపీలో ఒకప్పుడు ఏటూగా వెలుగొందినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో ఏటూగా ఉండి జగన్మోహన్ రెడ్డి అంతా తరువాత విజయసాయి రెడ్డిది అనిపించుకున్నటువంటి అలాంటి రోజుల నుంచి వైసీపీకి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసినటువంటి ప్రెస్ మీట్ల ద్వారానో ట్విట్టర్ల ద్వారానో జగన్మోహన్ రెడ్డిని ఏగుతున్నటువంటి లిక్కర్ స్కామ్లో నాకు సంబంధమే లేదు అంటూ అంతా జగన్మోహన్ రెడ్డి అంటూ, దానికి ముందేం జరిగిందనే విషయానికి వెళ్తే విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టునైతే బలవంతంగా కేవీ రావు అనే పారిశ్రామికవేత్త నుంచి గుంజుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి తనయుడికి కట్టబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. దాదాపుగా కాజేసినట్టే దాని లెక్కాచారం. ఆ కేవీ రావు అనుకునే వ్యక్తి ప్రాణభయంతో విదేశాలకు కూడా పారిపోయాడు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవీ రావు అనే వ్యక్తి కంప్లీట్ అయితే చేశాడు. కాకినాడ పోర్టు నా చేతి నుంచి బలవంతంగా గుంజేసుకున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆ కేసులో పోలీసులు విచారణకు పిలిచడం జరిగింది. ఎవరిని? A2గా ఉన్న విజయసాయి రెడ్డిని. పోలీసుల విచారణకు హాజరయ్యేదానికి ముందే తాడేపల్లి గేటెడ్ కమ్యూనిటీ కొన్ని పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంగ శిష్యుడిగా ఉన్నటువంటి టీడీ జనార్దన్ అనే వ్యక్తితో ఒక 45 నిమిషాల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలుస్తా ఉంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. గత వారమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, విజయసాయి రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ అధినేతకు అమ్ముడు పోయారు, టీడీపీ వాళ్ళు విజయసాయి రెడ్డిని కొనేశారు అని. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఫైల్ ఒకటన్నా సీఎం ఆఫీస్కి వచ్చిందా అని నేనేమైనా సంతకం పెట్టానా, ఎంతో జాగ్రత్తగా నా సంతకం లేకుండానే నేను స్కామ్ చేశాను కదా అని. ధనుంజయ రెడ్డి ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి అని, కృష్ణమోహన్ రెడ్డి అనేవాడు ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి అని, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి అని. ఎవరికి ఏమన్నా సంబంధం ఉందా? అక్రమంగా కావాలనే కేసులు పెడతాన్నారు అని. మేము గనక అధికారం లేక వస్తే 100కి 500% ఎవరు చెప్పరు. మామూలుగా 100కు 100% అంటారు, లేదంటే 100కు 200% అంటారు, కానీ 100కు 500% అట పనిష్మెంట్ అయితే ఉంటుంది. విదేశాలకు పారిపోయినా కూడా గుంజుకొస్తారట ఈ మగోళ్ళు. వాళ్ళని ప్రత్యేకించి జైల్లో వేస్తారట. తాజాగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి టీడీ జనార్దన్ని 45 నిమిషాల పాటు చర్చించిన తర్వాత అయితే పోలీసుల విచారణకు వెళ్లి కాకినాడ పోర్టు వ్యవహారంలో పోలీసుల దగ్గరికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం జరిగింది. అంతా బహిర్గతం చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఏసీపీ అధికారులు ఉన్నారో ఆ యొక్క కేసు సంబంధించినటువంటి మూలాలు వెలికి తీయడానికి స్కాముల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఎవరో ఒకరిని అప్రూవల్గా మారిస్తే తప్ప ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ పూర్తిగా తీయలేము అని విషయంతోనే విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని లాక్కొచ్చినట్టు తెలుస్తూ ఉంది. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అప్రూవల్గా మారకపోయి ఉంటే గనక కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈ పాటికే జైల్లో ఉండేవాడు. మరొక విచిత్రమైన వ్యవహారం ఏమిటంటే కాకినాడ పోర్టులో కానీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కానీ చాలామంది నిందితులుగా ఉన్న వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేయడం, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇలా నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి విషయంలో పోలీసులు అటు పిలవంగానే ఇటు విచారణకు వస్తూ ఉన్నాడు, అడిగిందంతా చెప్తా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ విజయసాయి రెడ్డి ముఖంలో అరెస్టు భయం అయితే కనపడలేదు. ఏ కోర్టుకు కూడా, హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టుకు కానీ ముందస్తు బెయిల్గా వెళ్ళలేదు. విజయసాయి రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు లేవు అని ఆయనకు స్వయంగా తెలిసినట్టే ఉంది. మరి అప్రూవల్గా మారిపోయాడు కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది. అప్రూవల్గా మారకపోతే బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడమో లేదంటే ఈ పాటికే జైలు పాలవడమో జరుగుండేది. రాబోయే అతి తొందరలో కొద్ది రోజుల్లో ఇప్పటి వరకే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు, ముఖ్యంగా అరెస్ట్ కావాల్సిన వాళ్ళ లిస్టు ఇంకా చాలా పెద్దదే ఉంది. గుడివాడ గుట్లే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పర్యాటక మాజీ మంత్రి రోజా ఎందుకో మరి ఇంకా పేజీ ఓపెన్ అయినట్లేదు రెడ్డి బుక్లో. చిలకలూరుపేటకు చెందిన వైసీపీ తెలుగుదేశం మొక్క, వైసీపీలో గంజాయి మొక్క నేత అని చెప్పుకోవాల్సిన రజని, ఇక అత్యంత తీవ్ర అరాచకవాదిగా పేరు పొందినటువంటి చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని పచ్చి బూతులు, విచిత్రమైన బూతులు, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కాకినాడ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు రాబోయే అతి కొద్ది రోజుల్లో అరెస్టు కాబోతా ఉన్నాడని సమాచారంగా ఉంది. ఈ లిక్కర్ స్కాములో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఎంతమంది అయితే లిక్కర్ స్కాము
డబ్బులన్నీ మింగేసి ఉన్నారో ప్రధానమైన వ్యక్తి, ఆ వ్యక్తి అరెస్ట్ కూడా జరగబోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులందరూ జైలుకు వెళ్ళడానికి మెంటల్గా సిద్ధంగానే ఉన్నారు. మా అధినేతనైతే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి, మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని. జైల్లో పెట్టినా మాకేం అభ్యంతరం లేదు, మాకు జైలు ఏమి కొత్త కాదు, మేము ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చిన వాళ్ళమని చెప్పేసి సీనియర్ నాయకులే మాట్లాడుతున్నారు ప్రెస్ ముందు. కొట్టినా తిట్టినా మాకేమీ కొత్త కాదని చెప్తా ఉన్నారు. 4 ఏళ్ళు మేము భరిస్తాం, తర్వాత మాదే అధికారం అన్నట్టు ఏదో వేణుస్వామి గారి జాతం చెప్పినట్టుగా ఉంది వ్యవహారం. లేకపోతే వేణుస్వామి దగ్గర ఏమైనా యాగం చేయించారో ఏమో కోట్లాది రూపాయలు ఇచ్చి, ఈసారి గెలిచేది మేమే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే పోలీసులను బెదిరిస్తూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలను బెదిరిస్తూ ఉన్నారు, నాయకుల్ని బెదిరిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా బెదిరిస్తూ ఉన్నారు. మేము వస్తే అని. జనసేన నాయకులను కూడా బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా వదలడం లేదు. నెక్స్ట్ వచ్చేది మేమే, మీకు మామూలుగా ఉండదు, ఏమన్నా ఇది 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు మేమని పంచుకున్నారో ఏమో వీళ్ళు. పరిస్థితి ఇలా ఉన్న సందర్భంలో విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులకు కీలకమైన సమాచారం దొరికింది. దానికి కారణం అంటే విజయసాయిరెడ్డి అనే చెప్పాలి అంటున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వెన్నుపోటు పొడిచాడు, ముందు పోటు పొడిచాడు అంటే అక్కడ ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్తే వెన్నుపోటు పొడిచినట్టే కదా జగన్మోహన్ రెడ్డికి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా, విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు, నాకు విజయసాయిరెడ్డికి మధ్య ఉన్నటువంటి పచ్చి నిజాలని చెప్పేశాడు, అప్రూవల్గా మారిపోయాడు అని. విజయసాయి ఇంట్లో 2 మీటింగ్లు జరిగాయట. ఆ మీటింగులకి ఎవరెవరు వచ్చారనే విషయంలో, దాన్ని ఎవరు లీడ్ చేశారు, ఈ రాజ్ కచ్చిరెడ్డి అనే వాడి విషయంలో సంబంధించిన విషయాలన్నీ విజయసాయిరెడ్డి ఏసీబీ అధికారులు పోలీసులకు అయితే చెప్పేయడం జరిగిందట. విజయసాయిరెడ్డి ద్వారానే ఈ లిక్కర్ స్కామ్లో నిందితులన్నీ బయటకు వచ్చారనేది వాస్తవమే అంటున్నారు అటు వైసీపీ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ. రోజు వసూలు చేసిన డబ్బునంతా వీళ్ళు సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మూటలు కట్టి ఆయన వాహనంలో వేసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చే బాధ్యత మోసాడనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్తేనే తెలిసినట్టుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ కేసుల్లో ఒక 2-3 కీలకంగా అరెస్ట్ కాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరనే విషయం మీరు కామెంట్ చేయండి, లేదా ఆ వ్యక్తులు ఎవరనే విషయం అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.